ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసిల్లా తనే ఈ ఇంటికి ఓనర్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇలా అడగడం, ఇక్కడ నుంచి అడుగుతాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇది ఫ్రంట్ రూమ్, ఇంకొకటి మధ్యలో ఉంటుంది, ఇంకొకటి లాస్ట్లో ఉంటుంది అన్నమాట. 3 రూమ్స్ మొత్తము. ఇందాక కనిపించింది మా అమ్మమ్మ. ఈ ఇల్లు వచ్చేసి మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మది, మీన్స్ 5th జనరేషన్. సో తనని నేను చూడలేదు, మా మమ్మీ చూసింది. సో మాకు కంప్లీట్గా మా ఇంట్లో 4 జనరేషన్స్ రన్ అవుతూనే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నా బేబీ, నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ నలుగురం ఉన్నాం. నా పెళ్ళి కాకక ముందుకు అంటే ఒక 3 years బ్యాక్ వరకు నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళం. సో అలా 4 జనరేషన్స్ కంపల్సరీ ఉంది మా ఇంట్లో. సో నేను 5th జనరేషన్ చూడలేదు. అండ్ ఇది వచ్చేసి నేను పెళ్ళికి ముందు ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి ముందు రూమ్లోవి. మమ్మీని తీసేయమని చెప్పాను, పాడేయమనేసి. మొన్న మా పాప మొత్తం ఆగం చేస్తుంటే ఇంకా పైన పెట్టేసిళ్ళు. ఇది వచ్చేసి లాక్డౌన్లో దిగిన ఫోటో మన బతుకమ్మ ఫెస్టివల్కి. మీకు ఇంట్లో అన్ని క్లియర్గా చూపిస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ గిన్నెలో పెద్ద స్టోరీ ఉంది, ఆ వర్డ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. నేను బేబీ కోసం బేబీ ఫోటోషూట్ చేయించుకున్నవి అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇంకా అదంతా ఏం తీయలేదు, జస్ట్ మీద ఓన్లీ ఊరికే వీడియో తీసాను. చిన్న వర్క్ ఉండి వెళ్ళాను అన్నమాట. సో 10 minutesలో వచ్చేసాను. ఇంకా 10 minutesలో నేను మధ్యలో గ్యాప్లో మా అమ్మమ్మ టీ పెట్టింది నేను తాగుతానని, మా మమ్మీ ఫోటో. అండ్ టీ అయిపోయేలోపు ఈ వీడియో తీసానన్నమాట. ఇది వచ్చేసి సిస్టమ్ని మేము టీవీగా కన్వర్ట్ చేసేసుకున్నాము. టీవీ వచ్చేసి కింద పడేసామన్నమాట. మా ఇంట్లో చాలా వింతలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, ఊకంటి వెంకట్రెడ్డి అనేసి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఆయన ఫాదర్ అన్నమాట. ఎదురుగా ఉన్న అతను మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్, ఇంకా మధ్యలో ఉంది వాళ్ళ మదర్. ఇక్కడ ఒక చిన్న ఫోటో ఉంది కదా, ఇందులో ఉన్న ఆమె మా అమ్మమ్మ వాళ్ళ మేనత్త. ఇంకా తన పక్కనుంది మా తాతయ్య అండ్ ఇంకొక అతను ఆ అమ్మ వాళ్ళ హస్బెండ్. తన పేరు వచ్చేసి మల్లారెడ్డి సంథింగ్ ఏదో, నాకు అంత గుర్తుకులేదు. ఇంక ఇదంతా ఫ్రంట్ రూము. మా ఫొటోస్, బుక్స్, గిన్నెలు అన్నీ ఇంకా కొన్ని పైన వాడేసింది మా మమ్మీ, ఎందుకంటే మేము ఎట్లాగో ఎవరేం లేవు కదా అనేసి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో ఇంకా కొన్ని అంటే మేము వాడి వదిలేసినవి అన్నీ ఇక్కడ పెట్టేసింది అన్నమాట. ఇది నా కళాఖండము. ఇవన్నీ ఆల్మోస్ట్ మేము తీసి పారేయమని చెప్పాము, కానీ తను మీకు ఏవి అవసరమో ఏవి అవసరం లేదో అవి చెక్ చేసుకొని మీరే పారేసుకోండి, నేను తీయను అని చెప్పేసింది. సో వాళ్ళిద్దరు ఇంట్లో ఉండరు ఖాళీగా, అందుకోసమని ఇల్లు సదరరు ఎక్కువ. మేము ఉన్నప్పుడు కొంచెం నీట్గా ఉంచుకునే వాళ్ళం, ఇప్పుడు మరీ ఎక్కువ నీట్ అయిపోయింది. ఇదంతా కూడా నేను పెళ్ళికి ముందు నార్మల్గా యూజ్ చేసినవన్నమాట. సో మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేస్తానేమో అని ఇంకా అలానే ఉంచేసి ఇల్లు. ఓకేలే, పాప ఏవైనా ప్రోగ్రామ్స్ ఏవైనా చేసినప్పుడు పనికి వస్తుంది కదా అని ఉంచాను. ఇది నేను పెళ్ళిలో యూజ్ చేసింది, జడకు పూల జడ వేస్తారు కదా, ఆ ప్లేస్లో నేను రీప్లేస్గా ఇది యూజ్ చేశాను అన్నమాట. నేను ఇది కూడా ఒక వీడియో చేస్తాను మీకు. ఇంకా మా పాప మొబైల్ చూస్తుంది, ఎందుకంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది అనేసి ఇచ్చేసాను. ఇచ్చి నేను అమ్మమ్మ టీ పెట్టమన్నాను, అమ్మమ్మ టీ పెట్టింది. ఇంకా నేను ఇవన్నీ అంటే వీడియో తీస్తుంటే చూస్తుంది ఏం చేస్తున్నానా అనేసి. ఎందుకు ఇవన్నీ పైన పారేసిలా అంటే, ఇంకా ఎవరు ఉంటుండ్రు ఇంట్లో, మేము ఇద్దరమే కదా, మాకు అన్నం వండుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి గిన్నెలు అంటే సరిపోతాయి, ఇవన్నీ మాకెందుకు అనేసి ఇంకా అన్నీ ఎక్కడ పడితే అక్కడ వాడేసిల్లు. అంతే, ఇలా అంటే ఎక్కువ యూజ్ చేయనివన్నీ పక్కకు పారేసిల్లు. ప్లేట్స్ అవన్నీ యూజ్ చేసుకునేంత వరకు ఒకరి పక్కన పెట్టేసుకున్నారన్నమాట. నేను ఏదైనా ఫెస్టివల్కి వెళ్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్న ఇల్లు అయినా కూడా మాకైతే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ అంతా కూడా ఫస్ట్ ఆల్రెడీ పెయింటింగ్ వేసే వాళ్ళతో వేయించినాం. తర్వాత మళ్ళీ మాకు నచ్చక షెల్ఫ్స్ ఉన్నాయి కదా, వాటికి కొంచెం అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ మేము వేసుకున్నాం అన్నమాట. ఈ పెయింటింగ్ నేనే వేశాను. మనలో ఉన్న కళా నైపుణ్యం మొత్తం బయట పెట్టేసిన. ఇందాక ఫ్రంట్ రూమ్ చూసారు కదా, మనం ఎలా ఉంటుందంటే ప్లే గ్రూప్ స్కూల్ ఉంటుంది కదా, ప్లే స్కూల్ లాగా అలాగ అనిపిస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో మ్యాట్స్ అవన్నీ వాష్ చేసిందట చెప్తుంది. అది ఎందుకు చూపిస్తానో, అందులో ఏం అంటే మ్యాట్స్ అవన్నీ తీసేసినాం కదా అంటుంది. ఏం పర్లేదు, ఎలా ఉంటే అలా చూపిస్తానులే అనేసి నేను చెప్తున్నాను తనకి.
సో కొత్తవి ఆర్డర్ పెట్టిల్లట. ఇంకా అవి ప్యాక్ జస్ట్ ఎలా ఉందని చెక్ చేసుకోండి, రిటర్న్ పెడితే బాగాలేకపోతే అంటే తీసి అక్కడ పెట్టేసిళ్ళు. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అన్నమాట. ఈ చైర్స్లో ఇంకా ఈ డ్రమ్ములో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వైఫై ఇదంతా అంటే మా తమ్ముడు వర్క్ చేసుకునే రూము మ్యాక్సిమం ఇందులో అవే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, తీసేసిళ్ళు. ఇంకా సో ఇవన్నీ ఈ రూమ్లోకి ఎవరు రావట్లేదు, ఎక్కడివి అక్కడ పడేసి ఉన్నాయన్నమాట. ఇంకా రేషన్ బియ్యం తెస్తారు కదా, అవి కూడా అక్కడ వాడేసిళ్ళు. ఇందులో వచ్చేసి నా పెళ్ళప్పటివి ఇంకా మా తమ్ముడివి మా బట్టలే ఉంటాయి. ఎక్కువ ఇది యూజ్ చేయరన్నమాట. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలన్నీ చెప్పాను కదా ఇందాక, అక్కడ డ్రమ్లో ఇంకా చైర్స్లో అలా వాష్ చేస్తారు, తీస్తారు, మళ్ళీ ఇంట్లో వేస్తారు. ఇదే పని ఇంకా వాళ్ళకి రిపీటెడ్గా, ఇంకా ఎక్కువ యూజ్ చేయరు. ఇది వచ్చేసి మనం అవన్నీ ఒకరోజు మంచిగా వీడియో చేద్దాము, ఇవన్నీ సదురుతూ క్లియర్గా. అండ్ ఈ ఇల్లు కంప్లీట్గా చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ అమ్మది ల్యాండ్ అన్నమాట. సో తను వాళ్ళ కూతురికి ఇచ్చినాక తను కొంచెం ఇల్లు స్టార్ట్ చేసింది. ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి కంప్లీట్గా కొంచెంగా మొత్తం ఇలా చేసింది అనమాట. ఇది వచ్చేసి మేము మా పెళ్ళప్పుడు థర్డ్ రూమ్ వేసాము, 2 రూమ్సే ఉండే, థర్డ్ రూమ్ వచ్చేసి మా పెళ్ళప్పుడు వేసాము. సో అక్కడ వాష్రూమ్ ఉంది, ఇంకా థర్డ్ రూమ్ మీద ట్యాంక్ పెట్టించాము ట్యాప్స్ కోసం అనేసి. ఇంకా చాలా ప్లాంట్స్ ఉండేవి, అవన్నీ పోయినాయి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇంకా ఇందులో శివుడికి పెడతారు కదా శంకు పూలు అనేసి, ఆ ప్లాంట్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మన తమలపాకు చెట్టు. ఈ మొక్కలన్నీ నార్మల్గా ఇంకా చాలా ఉండేవి, అలోవెరా అది ఇది, ఇంకా అలోవెరా ఉంది, ఇంకా రోజెస్ మల్లె చెట్టు అన్నీ ఉండేదన్నమాట. మా తులసి చెట్టు కూడా మా అలాగే డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే సన్నగా పొడుగ్గా, మేము ఎలా ఉంటామో మా తులసి చెట్టు కూడా అలానే ఉంటుంది. సో తులసి చెట్టులో ఇదేదో చెట్టు పెట్టుకున్నారు, ఇది కూడా దేవుడికి సంబంధించింది అట, ఉంటే మంచిదని పెట్టారు. చూసిలా నాకన్నా ఎక్కువ హైట్ ఉంది తులసి చెట్టు, ఆల్మోస్ట్ అంటే తులసి చెట్టు నేను ఒక హైట్లో ఉన్నామన్నమాట. ఎలా సన్నగా ఉంది, ఎంత హైట్గా ఉందో. ఇంక ఇది వచ్చేసి ఇంటి ముందు, ఇది నార్మల్గా ఇందాక చిన్న గల్లీలాగా సందులాగా ఉంది కదా అక్కడ అన్నమాట. ఏవేవో పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా బయట వచ్చేసి మల్లె చెట్టు ఉంది, మందారం చెట్టు ఉంది, ఇంకా గోరింటాకు అంటారు కదా, మేము గోరింటాకు అన్నాం, మైదాకు అన్నాం. సో మైదాకు చెట్టు ఉంది, పెద్ద మల్లె ఉంది, చిన్న మల్లెలు ఉన్నాయి, ఇంకా మనీ ప్లాంట్ ఉంది, గన్నేరు పూలు అంటారు కదా అవి ఉంది, మైదాకు చెట్టు ఉంది, జామ చెట్టు, జామకాయలు కూడా వస్తున్నాయి, టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి అవి. ఇంకా ఇంకేమో అంటారు కదా, మందారంలో 2 డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఏదో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అట, పడింది చూపించు అని చెప్తుంది. ఇక్కడెక్కడో ఉంటుంది, ఇక్కడ ఇది కొత్తగా పెట్టారట. ఇంకా ఇది లెమన్ది, ఇది వచ్చేసి లెమన్, కొంచెం పురుగు పట్టింది ఎందుకో. శంకు పూలది ఇక్కడ కూడా ఉంది, ఇందాక దేవుడిది చెప్పాను కదా అది కూడా ఉంది. ఇంకేమేమో పెట్టుకున్నారు వాళ్ళిద్దరే కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ క్లియర్గా తప్పకుండా నేను ఫుల్ వీడియో క్లియర్గా చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్, బాయ్.